క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్ పై ఎన్డీఏ ఆగ్రహం, పార్లమెంట్ నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీలు నిరసన చెప్పినరు, పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మాతాజీ మాటల నేర్పరి. అయితే బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి, ఆ రెండు రాష్ట్రాలకే విందు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి నిర్మలా సీతారామన్ అంటుంది. అంటే మీ పేరు లేకున్నా కానీ మేము వస్తాయని చెప్పేసి అంటుంది. ఇక 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ ఎంపీలు సీఎంలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. బడ్జెట్ కేటాయింపుల ప్రకంపనలు పార్లమెంట్ ను కుదిపేశాయి. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని ప్రధాని మోదీ తన పదవిని కాపాడుకునేందుకే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ పాలిస్తున్న ఏపీ, బీహార్లకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని, మిగతా రాష్ట్రాలపై ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని విపక్ష ఇండియా కూటమి బుధవారం ఆరోపించింది. ఏ రాష్ట్రానికి న్యాయం చేయలేదని ఇది భారత సమైక్య వ్యవస్థ పవిత్రతపైన దాడిగా అభివర్ణిస్తూ ఉభయ సభల నుంచి కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ కేటాయింపుల అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష సభ్యులు యత్నించారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవదని ఓ స్పీకర్ ఓం బిర్లా కోరారు. పథకం ప్రకారమే సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని ఏమైందంటే అసలు యాక్చువల్ గా బడ్జెట్ కేటాయింపుల్లో ఏదైతే కేంద్ర బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్ కేటాయింపుల్లో భారతీయ జనతా పార్టీ కాకుండా ఏదైతే విపక్షాల ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆయా రాష్ట్రాలకి మొత్తం కూడా మొండి చేయి చూపింది. అంటే బడ్జెట్ కేటాయింపుల్లో మొత్తం కూడా వాళ్ళకు కేటాయించకుండా అన్యాయం చేసిందని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే భారత సమాఖ్య వ్యవస్థకు, ఈ పవిత్రతకు ఇది అంటే దాడిగా పవిత్రతపై జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాయి మిత్రపక్షాలు, అది విపక్షాలు. అయితే ఇక్కడ నిజంగా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 17 లోక్సభ స్థానాలు ఉంటే 17 లోక్సభ స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎంకు వెళ్ళిపోతే 8 సీట్లు కాంగ్రెస్కి వస్తే 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. అంటే ఇచ్చిండ్రు. అంటే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉంటే తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తుంది మాత్రం 1000% కరెక్టు. ఎందుకంటే ఇది సరైనటువంటి విషయం కాదు. ఒకవేళ మీకు ఇవ్వకుండా లేకపోతే ఇంకొక పార్టీకి ఇచ్చేసి ఆ పార్టీ ద్వారా మరి మద్దతు ఇస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ ఎంపీ స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చేసిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి 25 స్థానాలు అక్కడ ఎంపీలు ఉన్నాయి. 25 మరి మస్తు వచ్చినాయి అంటే మస్తు లేవు, మను లేదు. అయినా కానీ అక్కడ కేటాయింపులు ఎక్కువ జరిగినాయి. అంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన వాళ్ళకు ఎక్కువ సీట్లు ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం తెలంగాణలో చెట్ల అన్యాయం చేసినాం అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అయితే అక్కడ ఏమంటున్నారంటే ఏదైతే విపక్షాలు ఉన్నాయో, అంటే అధికారంలో భారతీయ జనతా పార్టీ కాకుండా ఏవైతే విపక్షాలు ఉంటే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సమాఖ్య వ్యవస్థ పవిత్రతకు ఇది అన్యాయం చేసినట్టు, దానిపైన దాడి చేసినట్టుగా అభివర్ణిస్తూ ఉన్నాయి ఇక్కడ ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలోనే అక్కడ పార్లమెంట్ ఆవరణలో నిరసన చెప్పినవి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర విపక్షాల నేతలందరూ కూడా అక్కడ నిరసన చెప్పినారు. నిజంగా ఇది ఎట్టి పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఈ 8 ఇచ్చి తప్పు చేసినామని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ కనపరిచిండ్రు తెలంగాణ ప్రజలు. దాన్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని అసలు యాక్చువల్గా ఇవ్వాలి, కేటాయింపులు జరపాలి. మరి మీరేదో చేసి ఎవరి గురించో చేస్తే తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతారు 1000%. దీనిపైన 1000% ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ గట్టిగా నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మీ పైన ఆశలు పెట్టుకున్నారు. మీరు సపరేట్ కూర్చుంటే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు అవుతుంది. భారతీయ జనతా పార్టీకి రోజులు లేకుండా పోతాయి ముందర. ఇప్పుడు సౌత్ మొత్తం తీసుకున్నా కూడా ఏపీ తప్ప తెలంగాణకు అన్యాయమే, ఇటు కర్ణాటక అన్యాయమే, తమిళనాడుకు అన్యాయమే, కేరళకు అన్యాయమే, మొత్తం ఇదే. ఇప్పుడు విపక్షాలు అట్లా ఎక్కడ అధికారులు ఉంటుందంటే కూడా చేసిండ్రు. తెలంగాణ రైల్వే బడ్జెట్ 5336 కోట్లు, 40 స్టేషన్ల ఆధునీకరణ, ఇక రైల్వే మార్గాల విద్యుతీకరణ పూర్తి, 32,946 కోట్లతో 2298 కిలోమీటర్ల లైన్లు, కొత్త లైన్లంట, ఇక 437 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జ్లు అని చెప్పేసి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తా ఉన్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.